వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. నిన్న ఏదైతే మనం అనాలిసిస్ వీడియో చేసుకున్నామో ఈరోజు కూడా అదే సేమ్ మన డేట్కి ఏ విధమైన ట్రేడ్స్ ఇచ్చింది, మరి ట్రెండ్ ఎటువైపు ఉంది, అసలు మన స్ట్రాటజీ వర్క్ అవుతుందా, ఈరోజు ఎన్ని ఎంట్రీస్ ఇచ్చింది, మనం ఎన్ని ఎంట్రీస్ ఫైండ్ అవుట్ చేసాము అనేది ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు ఇది ఈ కర్సర్ ఏదైతే ఉందో ఈ కర్సర్ ఏదైతే ఈ వెర్టికల్ లైన్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అది 4th అంటే టుడే ఫ్రైడే మిడ్-నైట్ 12కి స్టార్ట్ అయిన క్యాండిల్ అది. ఓకే, ఇక్కడ నుంచి మనం ట్రెండ్ ఎటువైపు ఉందో చూసుకోవాలి. ఫస్ట్ ట్రెండ్ చూసుకోవాలంటే ఏంటంటే మనం గో టు 15 minutes. షట్, నెట్ కొంచెం స్లోగా ఉంది. ఇట్స్ ఓకే, కమాన్. ఓకే, ఇట్స్ ట్రెండ్ ఎటు ఉందండి మనకి ఇక్కడ ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇది 21 EMA, అవునా, ఇది 9 EMA. ట్రెండ్ ఎట్ సైడ్ ఉంది, ఇట్స్ ఏ డౌన్ ట్రెండ్. ఓకే, ఈ డౌన్ ట్రెండ్ ఎక్కడ వరకు ఉందండి, ఇక్కడ వరకు ఉంది, అవునా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సైడ్ వేజ్లో ఉంది, మీరు గమనించారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుల్ఫిల్ సైడ్ వేజ్లో ఉంది. ఎలా చెప్తున్నావు అంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు 15 minutesలో ఎప్పుడైతే ఈఎంఐస్ రెండు ఒక్క దగ్గరగా క్రాస్ అవుతూ ఒక్క దగ్గరగా మూవ్ అవుతున్నాయో దిస్ ఈజ్ ఏ కన్సల్టేషన్ మార్కెట్, ఇది సైడ్ వేజ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇటు పరిస్థితుల్లో మనం ట్రేడ్ తీసుకోం. ఓకే, దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ దీన్ని మనం ట్రేడ్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు గో టు 5 minutes. ఇప్పుడు గో టు 5 minutes. 5 minutesలో మనకి ఏంటంటే ఇది డౌన్ ట్రెండ్ ఎక్కడ వరకు, ఇక్కడ వరకు. మనం ఇక్కడ నుంచి సైడ్ వేజ్ మార్కెట్ అనుకున్నాం కదా, ఇక్కడ వరకు మనకి డౌన్ ట్రెండ్. కాబట్టి ఇక్కడ డౌన్ ట్రెండ్లో మనకి ఎన్ని ఎంట్రీస్ ఇచ్చింది, మనకి ఎన్ని ఎంట్రీస్ సక్సెస్ అయినాయి, ఎన్ని ఎంట్రీస్ ఫెయిల్ అయినాయి ఒకసారి చూసుకుందాం. మనకి ఎంట్రీ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఎక్కడైతే స్టార్ట్ అయిన క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ని ఇగ్నోర్ చేయండి. ఇగ్నోర్ చేసి నెక్స్ట్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకోం. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ 21 EMA క్రాస్ ఓవర్ క్యాండిల్, దాన్ని తీసుకోం. ఎప్పుడైతే 9 EMAని క్రాస్ చేసిందో అప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. దిస్ ఈజ్ ద ఎంట్రీ క్యాండిల్. ఓకే, మన స్టాప్ లాస్ ఎక్కడుంది, దిస్ ఈజ్ ద స్టాప్ లాస్. ఓకే, $1.2 స్టాప్ లాస్. టార్గెట్ ఎంత ఇచ్చిందండి, ఇది 2 points ఇచ్చింది, అంటే 1.5 ఇచ్చింది. ఓకే, 1.5 ఈజ్ 1:1 వస్తే మీరు అబ్జల్యూట్లీ మీరు స్టాప్ లాస్ అనేది కాస్ట్ వచ్చేస్తుంది అబ్జల్యూట్ కదా. ఎస్ ఎస్ సార్ నో, ఎస్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ ఇచ్చిందని మనకి ఇది ఎంట్రీ క్యాండిల్ కాదు, ఇది ప్రాపర్గా మనకు క్లోజ్ అయిందండి. ప్రాపర్గా 9 EMA క్లోజ్ అయిందా, నో. దిస్ ఈజ్ ద క్లోజింగ్ క్యాండిల్, దిస్ ఈజ్ ద ఎంట్రీ క్యాండిల్. ఓకే, ఈ నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకొని దీని పైన ఎక్కడైతే ఉందో ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటాం. స్టాప్ లాస్ పెట్టుకొని అక్కడి నుంచి మనకి 1:2 టార్గెట్, అవునా. ఇది 1:2 కాదండి, 1:2.2 ఇచ్చింది, అవునా. ఎస్, మళ్ళీ మనకి నెక్స్ట్ ఎంట్రీ క్యాండిల్ ఎక్కడ ఉందండి, దిస్ ఈజ్ ద ఎంట్రీ క్యాండిల్, బట్ టైమ్ ఈజ్ ఓవర్. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ 225 క్యాండిల్ ఆగిపోయి మళ్ళీ రీస్టార్ట్ ఎప్పుడైందండి, 3:30కి అయింది. ఓకే, ఈ క్యాండిల్ ఎప్పుడు మీరు కన్సిడర్ చేయొద్దు. అంటే ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ క్లోజ్ అయిద్దో అప్పుడు మీరు దగ్గరలోకి రావద్దు. ఓకే, నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇదంతా బుల్లిష్గా ఉంది. బట్ 15 minutesలో ఏముందండి, 15 minutesలో 9 EMA పైన ఉంది. ఇది 5 minutesలో 9 EMA పైన ఉంది. ఇది బుల్లిష్ ట్రెండ్, ఇది యాక్చువల్గా 5 minutesలో బుల్లిష్ ట్రెండ్. బట్ 15 minutesలో దిస్ ఈజ్ ఏ బీరిష్ ట్రెండ్, డౌన్ ట్రెండ్లో 5 minutesలో అప్ ట్రెండ్కి ట్రేడ్ ఇచ్చినా మనం తీసుకోవద్దు ఎట్టి పరిస్థితిలో. దిస్ ఈజ్ ఏ సక్సెస్ ట్రేడ్. నేను కాదన్ను, దిస్ ఈజ్ ఏ సక్సెస్ ట్రేడ్. $5 ఇచ్చింది, బట్ ఇగ్నోర్ దిస్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ. మీ స్ట్రాటజీకి మీరు స్టిక్ అవ్వండి. ఓకే, ఇది ఏ మార్కెట్ అండి, ఇది సైడ్ వేజ్ మార్కెట్ అని చెప్పుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి 15 minutesలో అప్ ట్రెండ్కి వెళ్ళింది, అవునా. దిస్ అప్ ట్రెండ్కి వెళ్ళింది. ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఎంట్రీ లేదు. ఇది బిఫోర్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, బట్ ఇది సైడ్ వేజ్ మార్కెట్గా గుర్తించాం. మీరు రిస్క్ చేసి ఇక్కడ ఎంటర్ అయితే అవ్వచ్చు. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎక్కడ మనకి ట్రేడ్ ఇవ్వలేదు, అవునా. ఇక్కడ ఎక్కడ కూడా ఇది ఈ క్యాండిల్ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ కూడా మనకి ప్రాపర్ క్యాండిల్ టచ్ అవ్వాలి ఈఎంఐకి, బట్ ఇగ్నోర్ దిస్ క్యాండిల్. ఓకే, ఇక్కడ నుంచి మొత్తం గో టు 15 minutes. ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 minutesకి వెళ్ళి మనకి ట్రెండ్ ఎట్ సైడ్ ఉంది, డౌన్ ట్రెండ్
బేరిష్ ట్రెండ్. నెట్ కొంచెం స్లోగా ఉంది. దట్స్ ఆల్ యు ఆర్ ఫేసింగ్ మెనీ ఇష్యూస్ ఇన్ దిస్. వెరీ బ్యాడ్. క్లైమేట్ వాజ్ చేంజ్. క్లైమేట్ చేంజ్ అయితే దిస్ ఈజ్ ద టెన్షన్. ఇక్కడ వరకు ఏదైతే ఉందో 15 మినిట్స్కి చేంజ్ చేసిన తర్వాత ట్రెండ్ ఇది ఏదైతే నో ట్రేడింగ్ జోన్ ఉందో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇక్కడ ఈ క్యాండిల్ వరకు దిస్ ఈజ్ ఏ అప్ ట్రెండ్. ఓన్లీ అప్ ట్రెండ్ మాత్రమే ట్రేడ్స్ తీసుకుంటాం. మళ్ళీ ఇక్కడ నుంచి స్టిల్ నౌ కూడా ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. 15 మినిట్స్లో నేను చెప్పేది 15 మినిట్స్లో ట్రెండ్ చూసుకొని 5 మినిట్స్లో గో టు ట్రేడ్. ఓకే, ఇప్పుడు 5 మినిట్స్కి షిఫ్ట్ అవుదాం. 5 మినిట్స్కి వెళ్ళిన తర్వాత మనకి ట్రేడ్ ఎక్కడ ఇచ్చింది ఎక్కడ ఇవ్వలేదు అనేది చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. మన ఎక్కడి నుంచి అండి, ఇక్కడ నుంచి కదా. ఇక్కడ ఎక్కడ కూడా మీరు స్టిల్ చూసుకుంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకి ట్రేడ్ ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ ఎక్కడ ఇచ్చిందని మళ్ళీ ట్రేడ్ దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ క్యాండిల్. ఓకే, 9 EMAని క్రాస్ చేసి క్లోజ్ అయింది. ఇక్కడ మన ఎంట్రీ నెక్స్ట్ క్యాండిల్లో ప్లాన్ చేస్తాం. అవునా, ఈ స్టాప్ ప్రైస్ ఎంత ఉందండి? 2.9. నేనేం చెప్పా, $3 కన్నా మీరు స్టాప్ లాస్ ఎక్కువ పెట్టొద్దు. ఇది 1:1 ఇచ్చింది, 1.3 ఇచ్చింది. ఇట్స్ ఏ గుడ్ ఎంట్రీ. మన స్టాప్ లాస్ అయితే ఇట్టు కాలేదు కదా, ఈస్ గుడ్ ఎంట్రీ. ఓకే, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడ ఇచ్చింది? నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ ఇచ్చింది, కానీ దిస్ ఈజ్ ద స్టాప్ లాస్ ట్రేడ్. ఓకే, ఇది ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఏ స్టాప్ లాస్ ట్రేడ్. వెంటనే స్టాప్ లాస్ ఎక్కడ హిట్ అయింది? ఇక్కడ హిట్ అయింది. ఓకే, కాబట్టి ఈ క్యాండిల్లో ఎంటర్ అవ్వం మనం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి ఈ క్యాండిల్ ఎంటర్ అవ్వం. మనకు ఇప్పటికి ఎన్ని టార్గెట్స్ ఇచ్చింది, ఎన్ని ఎంట్రీస్ ఇచ్చింది అసలు? 1 2 3 3 ఎంట్రీస్. ఫోర్త్ 4 ఎంట్రీస్ ఫైండ్ అవుట్ అయితే మనకి 3 టార్గెట్ ఇచ్చాయి, 1 మాత్రమే స్టాప్ లాస్ ఇచ్చింది. మనకి ఇంకా బుల్లిష్ ట్రేడ్ ఎక్కడ వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది. బట్ దిస్ ఈజ్ కన్వర్ట్ టు 5 మినిట్స్ డౌన్ ట్రెండ్. ఈ డౌన్ ట్రెండ్లో మనం ట్రేడ్ చేయం. మళ్ళీ దిస్ క్యాండిల్ ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. ఇక్కడ క్రాస్ ఓవర్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి ఎందుకు వచ్చింది? ఈ క్యాండిల్లో మనకి మీరు ఇక్కడ సింపుల్గా చిన్న ఫ్రై జాక్స్లను వాడండి. మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్లా ఉంది. దీన్ని ఎక్కడైనా క్రాస్ చేసిందండి? క్రాస్ చేయలేదు. కొంచెం క్రాస్ చేసి అబౌవ్ కొంచెం మీరు నార్మల్గా దిస్ ఇండికేటర్ను బ్లైండ్గా ఫాలో అవ్వద్దు. రీసెంట్ హైస్, రీసెంట్ లోస్, రీసెంట్ సపోర్ట్ జోన్, రీసెంట్ రెసిస్టెన్స్ జోన్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ట్రేడ్ చేయడానికి కొంచెం ట్రై చేయండి. బెటర్ దెన్ రిజల్ట్. మీరు ప్రీవియస్ దానికన్నా చూసుకుంటే యూ సీ గుడ్ రిజల్ట్. ఓకే, ఇక్కడ మీకు 15 మినిట్స్లో డౌన్ ట్రెండ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మాత్రం ఇది మొత్తం సైడ్ వేస్గానే ఉంది. అవునా, ఇది మొత్తం సైడ్ వేస్గానే ఉంది. దిస్ ఈజ్ ఏ సైడ్ వేస్ జోన్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏదో చిన్న మూమెంటం వచ్చింది, మళ్ళీ చిన్న కర్సర్ వచ్చింది, మళ్ళీ గోటు ఇది మొత్తం మళ్ళీ సైడ్ వేస్ జోన్ అయిపోయింది. అవునా, నో ట్రేడింగ్ జోన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి పెద్ద ట్రేడ్స్ ఏమీ లేవు నన్ను అడిగితే. మొత్తానికి ఈరోజు 4 ఎంట్రీస్ ఫైండ్ అవుట్ అయినాయి, 3 టార్గెట్ ఇచ్చినాయి, 1 స్టాప్ లాస్. అంటే మనకి ఈరోజు 1:3. ఓకే, టుడే ఆల్సో ఇట్స్ ఏ ప్రాఫిట్ డే. ఓకే, థ్యాంక్ యూ గైస్.